తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదురుతోంది. ఎమ్మెల్యే మందుల సామిలు, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గాలు ఘర్షణకు దిగాయి. దాంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయగా పలువురికి గాయాలయ్యాయి. సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రారంభించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల ఘర్షణకు దిగాయి. గంట ముందే సభాస్థలానికి చేరుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిళ్లు, వర్గీయులు ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో చిన్నగా ముద్రించారని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఘర్షణకు దిగడంతో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామిల్ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో లాఠీ చార్జ్ చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. తుంగతుర్తిలో వర్గపోరు మరోసారి బయటపడింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో మరోమారు వర్గపోరు బయటపడిందని చెప్పవచ్చు. నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కావచ్చు, ఇటు ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదవులకు సంబంధించి ఎంపిక విషయంలో నిన్న తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అర్వపల్లిలో నిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశానికి పిసిసి నుంచి పరిశీలకునిగా వచ్చినటువంటి మహబూబాద్ ఎమ్మెల్యే కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ సమావేశం ప్రారంభానికి ముందే ఇటు రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంతో పాటు ఇటు మందుల సామేలు, ఎమ్మెల్యే మందుల సామేలు వర్గీయుల మధ్య మాత్రం సమావేశం ముందే గొడవ కావడం జరిగింది. ఇరు వర్గాలు తోసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకరిపై కుర్చీలు విసిరి వేసుకున్న సంఘటన కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది. వారిని ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా టికెట్ తోటి కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మందుల సామేల్ ఆయన వర్గానికే పదవులు వచ్చేలా చేస్తున్నారంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పాత కొత్త వర్గంగా కూడా ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ గతంలో కూడా మందుల సామేలు కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఆయనను వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఈ ముఖ్యంగా నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో కూడా ఈ రెండు వర్గాల మధ్య కూడా తీవ్ర స్థాయిలో వర్గపోరు మాత్రం బయటపడుతుంది. అయినా కూడా దీనిపైన పార్టీ అధిష్టానం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిన్న ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో గాయాలు అయిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇటు రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంగా పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తుండడం, ఇటు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మందుల సామేలు కొత్త కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వ్యవహరించడంతో పాటు పార్టీకి సంబంధించిన పదవులు ఎమ్మెల్యే సామేలు వర్గానికి సంబంధించిన వారికే ఇస్తున్నారంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో ఈ ఘర్షణ చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తానికైతే తుంగతుర్తి నియోజకవర్గంలో మరోసారి రెండు వర్గాల మధ్య కూడా వర్గపోరు అనేది బయటపడిందని మాత్రం ఈ ఘర్షణను బట్టి మాత్రం తెలుస్తుంది. సందీప్, థ్యాంక్ యూ.